మీద బీజేపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. ఇది చాలా హేయమైన చర్య. ఈ చర్యను ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము ప్రశ్నించే హక్కు ఉంటుంది. దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇవాళ భారత ప్రభుత్వం ఏ విషయంలోనైనా ఫెయిల్ అయినప్పుడు ప్రజల దృష్టిని మరలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ భారత ప్రభుత్వం యుఎస్ఏ టారిఫ్ విధానంలో ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ను అక్కడ యుఎస్ ప్రభుత్వం, యుఎస్ గవర్నమెంట్, యుఎస్ కోర్టు కొట్టివేసింది. దాన్ని మరలించడానికి ఎక్కడో ఢిల్లీలో ఏ ఎఫెక్ట్ సమిట్లో యూత్ కాంగ్రెస్ సభ్యులు అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పలేక ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకత్వము కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడికి పిలుపునిచ్చింది. ఈ యొక్క దాడి అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇట్ ఈజ్ టోటలీ స్టేట్ సబ్జెక్ట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం వారి కార్యాలయం మీద దాడి చేస్తే ఎంత బాధపడ్డారో ఈ బాధను పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆయన వారి కార్యాలయం మీద దాడి చేసి ఏ వ్యక్తుల మీద ఏ చర్యలు తీసుకున్నారో అదే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. సార్ సీఎం గారు, మీరు ఆ రోజు మీ పార్టీ మీద దాడి చేస్తే మీరు ఏ విధంగా స్పందించారో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కార్యాలయాల మీద దాడి చేసినప్పుడు అదే విధంగా స్పందించి వారి మీద చర్య తీసుకోవాలి. ఇన్ డెమోక్రసీ బోత్ అపోజిషన్ అండ్ గవర్నమెంట్ రెండు సమాన బాధ్యతలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఒకసారి వాళ్ళు గెలుస్తుంటారు, వీళ్ళు గెలుస్తుంటారు. అంత మాత్రాన రాజ్యాధికారం పూర్తి మాదేనని బీజేపీ ప్రభుత్వ నాయకత్వం నడుస్తున్న ఎన్డీఏ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవాళ మా పార్టీ మీద దాడి చేశారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భారత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు సమాధానం చెప్పి తీరాలి తప్పితే దాడి కాదు. ఇవాళ భారత ప్రధానమంత్రి ఆయన కేవలం బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కాదు. ఆయన భారత ప్రభుత్వం నుంచి తీసుకుంటే ప్రతి పైసా ఈ దేశ ప్రజలది. ఈ దేశ ప్రజలంటే అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంటుంది. అంత మాత్రాన్ని మిమ్మల్ని విమర్శిస్తే మీరు మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇది సంభవాన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, మీరు ఈ విషయం మీద పూర్తిగా స్పందించి చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. దాని నిరసన తెలపడంలో చాలా అర్థం ఉంది. ఎక్కడో నువ్వు చైనా నుంచి తయారు చేసిన బొమ్మని, రోబోని, డ్రోన్ని తయారు చేసిన వాటిని మన దేశ విశ్వవిద్యాలయం నుంచి తయారు చేసినట్టు మనం చూపించుకోవడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. అది కూడా చైనా వాళ్ళు కూడా మోడీని హేళన చేస్తూ ఉంటే మన దేశ పరువు పోయినట్టు కాదా? లేని బలాన్ని మనం ఎందుకు ప్రదర్శించాలి? మన దేశంలో నైపుణ్యత ఉంది. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుంచి మనం కొనుక్కొని వచ్చి మన స్టిక్కర్లు మార్చేసి మన సాంకేతికంగా మనం డెవలప్ చెందాము అని చెప్పేసి చూపించుకోవడం అంటే చాలా సిగ్గుమాలిన చర్య. ఈ మోడీ ప్రభుత్వంలో 2 కోట్ల జాబులు, సంవత్సరానికి 2 కోట్ల జాబులు అని చెప్పేసి అన్నారు. ఈ రోజుకి 11 సంవత్సరాలు అయింది. నరేంద్ర మోడీ గారు 11x2 22 కోట్ల జాబులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా బజ్జీలు, బోండాలు అమ్ముకోండి, జీవనం సాగించండి అంటే కుదరదు మోడీ గారు. అందుకనే యువజన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో నిరసన తెలియజేశారు. దానికి మీరు ప్రతిగా సమాధానం చెప్పాల్సింది పోనిచ్చి ఎక్కడ పొరుగు పోతుందని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీ గొప్ప కార్యాలయాలు ఉన్నాయి. వాటి మీదకి మీరు బీజేపీ కార్యకర్తలు వచ్చి నిరసన తెలియజేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండేపి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిరసన తెలియజేస్తే మీకు ఎలాంటి నిరసన చూపించాలో కూడా కాంగ్రెస్ నాయకులకు తెలుసు. కానీ మేము శాంతియుతంగా గాంధేయవాదంతో మేము సమాధానాలు చెప్తా ఉన్నాం. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్న టీడీపీ కానీ, జనసేన కానీ, రహస్య ప్రేమికుడు
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విషయం మీద స్పందించాలి. పార్టీల మీద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే ఏ రకంగా మీరు జనాల్లోకి సమాధానం తీసుకెళ్తారు? మాకు చేత కాదా? రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీదకి మేము వెళ్ళలేమా? యువజన కాంగ్రెస్ మాకు ఎన్నో వింగ్స్ ఉన్నాయి. మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్, చాలా 20 ఉన్నాయి మాకు. అందరం అనుకొని చేస్తే ఏమవుతారు? మీరు నిరసన తెలియజేయాలంటే కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేయండి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నరేంద్ర మోడీ గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. అమెరికాలో ఎస్టర్న్ ఫైల్స్ మీరులో ఉన్నారని మీరు అంటున్నారు, అందరూ అంటున్నారు. దాని గురించి మీరు సమాధానం చెప్పండి. ఏమైనా అమెరికా అధ్యక్షుల దగ్గర మీరేమో సాగిలి పడ్డారా? ఎందుకు అంత సుంకాలు తగ్గించేసి ఆ వాణిజ్య ఒప్పందంలో మన దేశ ప్రజలకు ఇంత హాని చేస్తుంటే, ఇంత ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉంటే, దేశ పౌరులకు ఉద్యోగాలు లేకుండా అల్లాడుతుంటే మీరు అమెరికాకు సాగిలపడి ఎందుకు మీరు దారుణంగా ప్రవర్తిస్తున్నారో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు చెప్పాలి. ఈరోజు పుల్వామా, పహల్గాం దాడిలో జరిగిన దానికి ఎక్కడో 700 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు 4 ఉగ్రవాదులను మనం పట్టుకోలేకపోతే ఎంత సిగ్గుమాలిన చర్య! ఉగ్రవాదులు మీరే ప్రోత్సహిస్తున్నారా? ఎలక్షన్ కోసం మీరే దాడులు చేయించి మన మీద దాడులు చేయించి ఆ సింపతిని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పదాలతో జనతా కర్ఫ్యూ అని, ఆపరేషన్ సింధూర్ అని ఇట్లాంటి స్టంట్ల మీద నరేంద్ర మోడీ గారు ప్రజాపాలన చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాడి చేసిన వాళ్ళు మీ అందరికీ తెలుసు.